కూటమి ప్రభుత్వం 20,000 ఎంటీయూ ఆపరేటర్లను రోడ్డున పడేసిందని ఎంటీయూ ఆపరేటర్ల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వ ఎంటీయూ ఆపరేటర్ల వ్యవస్థ రద్దు చేయడంతో శ్రీకాకుళం జిల్లాలో పాత బస్టాండ్ నుంచి జిల్లా పరిషత్ వరకు ఎంటీయూ ఆపరేటర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ ఉద్యోగ పదవీ కాలం 2 సంవత్సరాలు గడువు ఉన్న ఎంటీయూ వ్యవస్థను రద్దు చేయడం దారుణమన్నారు. ఎంటీయూ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని సత్యనారాయణ హెచ్చరించారు. తొలగిస్తున్నారు. మాకు ఉద్యోగ ఉపాధి కల్పించిన తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. మీరు ఏదైతే ఎండి ఆపరేటర్ వ్యవస్థని దొంగలని రైస్ మాఫియాని ముద్రేసి మరి స్వచ్ఛందంగా సేవ చేస్తున్న మా వ్యవస్థపై బురద చల్లారో అదే వ్యవస్థ తీసి 8 రోజులు కావస్తుంది. మీరు నమ్ముకునే మీరు ఇస్తున్న డీలర్లకే మీరు తాళాలు అప్పచెప్పారు. మీ ప్రభుత్వం మీ కూటమి నాయకులందరూ కలిపి మీరు డీలర్లకు అప్పచెప్పిన తర్వాత 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సుమారు 2,50,000 కేజీలు 5,000 బస్తాలను ఎక్కడికక్కడ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఇదేనా మీ నిబద్ధత? ఇదేనా మీ నిజాయితీ? మీరు ఇటువంటి రైస్ మాఫియాకి సపోర్ట్ చేసుకుంటూ రైస్ మాఫియాలో కమిషన్లు దండుకోవడానికి నిజాయితీగా పనిచేస్తున్న వ్యవస్థపై బురద చల్లుతారా? ఇప్పటికైనా కూటమి నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 18,500 కుటుంబాలని మీరు అనుకుంటున్నారు. 1,46,00,000 మందికి మేము ప్రతి నెల వెళ్ళి కలిసి ఉన్నాం. ప్రతి ఒక్కరి మద్దతును కోరుతాం. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షల కుటుంబాలను రోడ్లు పడ్డాయి. ఈ 3 లక్షల కుటుంబాలతో కూడా రోడ్డెక్కి మా కార్యాచరణ ఏంటో మేము చూపిస్తాం. మాకు తగు న్యాయంగా చేయకపోతే ఎండి ఆపరేటర్ల సత్తా ఏంటనేది చూపిస్తాం. మీరు మమ్మల్ని రద్దు చేస్తే మీ ప్రభుత్వాన్ని రద్దు చేసేటట్టు మీ ముందడుగులు వేస్తామని కూడా మీకు నిశ్చయంగా తెలియజేస్తున్నాం.